బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ మరో భారీ దాడికి పాల్పడింది. ఇటు దోహాలో దాడికి పాల్పడిన గంటల వ్యవధిలోనే ఇప్పుడు యెమెన్ మీద దాడికి పాల్పడింది. యెమెన్లోని హౌతీలపై విరుచుకుపడింది ఇజ్రాయెల్. యెమెన్ రాజధాని సనాపై బాంబుల వర్షాన్ని కురిపించింది. యెమెన్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. యెమెన్లోని హౌతీ టెర్రర్ క్యాంప్స్ టార్గెట్ గా దాడులకు పాల్పడ్డామంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈ దాడుల్లో వందలాది మంది మృతి చెందినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. నిన్న దోహాలో హమాస్ లీడర్ల టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడికి పాల్పడిన గంటల వ్యవధిలోనే ఇప్పుడు యెమెన్ రాజధాని సనాలో ఇటు హౌతీలే టార్గెట్ గా దాడులకు పాల్పడ్డామని చెప్పి ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే ఇటు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం మరి ముఖ్యంగా ఇటు మెడికల్ అండ్ ఫ్యూయల్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాటిని టార్గెట్ చేసుకుని దాడులకు దిగిందే ఇజ్రాయెల్ అంటూ కూడా ఆ అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. హౌతీలు మాత్రం ఒకటే చెప్తోంది, మిసైళ్లతో ఇటు ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందంటూ కూడా ఇటు హౌతీలు చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ ఘటనలు పదుల సంఖ్యలో మరి ముఖ్యంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్టుగా ఇటు యెమెన్ చెబుతోంది. యెమెన్ ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారంటే పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి, దాంతోపాటు మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి అంటూ కూడా ఇటు సనాలో జరిగిన అంటే యెమెన్ రాజధాని సనాలో జరిగిన దాడికి సంబంధించి అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా యెమెన్ హెల్త్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే కనుక 118 మందికి గాయాలయ్యాయి అంటూ కూడా చెబుతూనే ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిలో ఇటు 118 మందికి తీవ్ర గాయాలయ్యాయి అంటూ కూడా చెప్తున్న నేపథ్యం. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు దాడికి సంబంధించి ఆ దాడి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ డిస్ట్రిబ్యూయింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఇజ్రాయెల్ భారీ దాడికి పాల్పడింది. యెమెన్ రాజధాని సనాలో దాడికి పాల్పడిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూయింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మీద కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. شرايط جدا يعني شرايط والله عطل